అనుభవంలో నన్ను నిత్యం పరమేశ్వరుణ్ణే ప్రార్థిస్తూ ఆయన మీదే నమ్మకం ఉంచినట్టయితే వేగంగా మనం వెళ్ళేటప్పుడు గబుక్కుని ఏదైనా మన వాహనం ఆగిపోయిందనుకోండి, ఏ ఫారెస్ట్లోనో ఎక్కడో ఎవరో ఒక ఆయన అకస్మాత్తుగా వచ్చి ఏమైనా ఇబ్బంది కలిగిందా, నేను మీ ఇంటికి తీసుకుపోతాను, మరేం కంగారు లేదు, ఈజ్ గాడ్. అంచేతనే దేవుళ్ళ వచ్చావయ్యా అంటారు. నిన్నెవరు అన్నారు దేవుళ్ళ వచ్చావని. దేవుళ్ళ వచ్చావనే మాట ఎందుకు వస్తుందంటే దేవుడు సంఘటనలో కనిపిస్తాడు, ఇన్సిడెంట్లో కనిపిస్తాడు తప్ప ఫిజికల్ బాడీతో పొరపాటులో కూడా కనిపించాడు. ఖచ్చితంగా సంఘటనలో కనిపిస్తాడు. ఉదాహరణ ఒకే ఒకటి, పాండవులు 5, కౌరవులు 100 మంది. ఎవరినైనా సరే యుద్ధం కానీ జరిగితే 5 గెలుస్తారా 100 మంది గెలుస్తారా అని అడిగితే అదేమిటండి 5 ఎలా గెలుస్తారు 100 మందే గెలుస్తారు అంటారు. పాండవులకున్న సైన్యం ఎంతంటే 7 అక్షౌహిణులే, అంటే దాదాపు 14 లక్షలు. వాళ్ళకి 11 అక్షౌహిణులు అంటే 22 లక్షలు. 5 14 లక్షల సైన్యంతో యుద్ధానికి తలపడితే 100 మంది 22 లక్షలతో యుద్ధానికి తలపడితే ఊహించండి ఎవరు గెలుస్తారనేది మనకి తెలుసు. కానీ తలకిందులై పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. దట్ ఈస్ గాడ్. ఆలోచించి చూడండి, పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా బలహీనుడి పక్షంలో ఉంటాడు తప్ప బలవంతుడి పక్షాన ఉండడు. సుగ్రీవుడు వాలి అనే ఇద్దరిలో కూడా సుగ్రీవుడు బలహీనుడు, వాలి బలవంతుడు. రామచంద్రుడే వెళ్ళి వాలి దగ్గరికి వెళ్ళి శరణాగతి కోరినట్టయితే వాలి మరుక్షణంలో రావణాసురుడి పీక పట్టుకుని స్వయంగా తీసుకొచ్చి కాలు మీద పడేసి సీతమ్మని రామచంద్రుడికి ఇప్పించి ఉండేవాడే. అలా రామచంద్రుడు చేయరా. బలహీనుడు ఎవరో వాడి పక్షానికి వెళ్ళాలి కాబట్టి వాలి చేతిలో తన్నులు తిని భయంతో వృషముఖ పర్వతం మీద ఎవరు కనిపించినా వాలేనేమో అనే భయంతో వణికిపోతున్న సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గర శరణ కోరి వాలి అనేటటువంటి వాడిని చంపి రావణాసురుడిని కూడా చంపాడు. కాబట్టి బలహీనుడిగా మనం ఉన్నటువంటి పక్షంలో పరమేశ్వరుడు మనకి అండగా నిలబడి తీరుతాడు. ఇందులో అనుమానం ఏమాత్రము లేదు. బలవంతుడైనటువంటి వాడికి అహంకారాన్ని ఇస్తాడు, బలహీనుడైనటువంటి వాడికి తన అభయాన్ని ఇచ్చి తీరుతాడు. ఈ విధానాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే పరమేశ్వరుడు ఏం చేస్తాడు అంటే మనకి ఎవ్వరికీ కనిపించకుండా సంఘటనలో మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. మరి కనిపించే రూపాలన్నీ ఎలా వేశారు వీరందరూ ఇక్కడ ఆలోచించాలి. ఈ కనిపించే రూపాలన్నీ మహర్షులైనటువంటి వాళ్ళు తపస్సు చేస్తే తపస్సు చేసిన సందర్భంలో వాళ్ళకి ఏ రూపాలు గోచరించాయో ఆ గోచరించిన రూపాలను ఇక్కడ మనకి యథార్థంగా చూపించడం బట్టి వీళ్ళు ఈ రూపాల్లో ఉంటారు అని మనం ధ్యానిస్తూ ఉంటాం తప్ప వీళ్ళు ఎవ్వరికి స్వాములకి స్వామీజీలకి తాపస్సులకి కూడా కనిపించరు. విశేషించి కలియుగంలో అస్సలు కనిపించరని భాగవత మహాపురాణం చెప్తుంది. అనుభవంలో మాత్రమే పరమేశ్వరుడు కనిపిస్తాడనే యథార్థాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. కాబట్టి అనుభవం కోసమే పరమేశ్వరుడిని ఆలోచించాలి. ఒక మాట చెప్తాను, ఏమాత్రం అందం ఉండదు, ఐశ్వర్యం ఉండదు, చక్కని తెలివితేటలు ఉండవు, చదువు ఉండదు, ఆ అమ్మాయికి టక్కున పెళ్ళవుతుంది. అందం, ఐశ్వర్యం, అదృష్టం ఇవి అవి అన్నీ ఉంటాయి. ఆ అమ్మాయికి 30, 35, 40 వచ్చేస్తూ ఉంటుంది, వివాహం కాదు. వాట్ ఈస్ దట్? ఆలోచించి చూడండి. సంఘటనలోనే పరమేశ్వరుడు ఉంటాడు తప్ప మరో చోట ఉండడనే దానికి అనేకమైన అనుభవాలు ఎవరికి వారికి ఉంటాయి. అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. Next question. Why we should not eat onion and garlic? Is it every day or any specific days we should not eat onion and garlic? Why no onion and garlic in prasadam? Following. Can we use onion and garlic in cooking? మీరు నిలబడినారు, ప్లీజ్ బీ సీటెడ్. నా కలంజం భక్షయే, నా కలంజం భక్షయే. కలంజం మీన్స్ ఉల్లిపాయ, గార్లిక్ మీన్స్ తెల్లగా ఉండే వెల్లుల్లిపాయ అంటారు, కొందరు చిన్న ఉల్లిపాయ అంటారు. ఆ మొదటిదైనటువంటి గార్లిక్
మామూలు ఉల్లిపాయ ఉందే, అది కోపాన్ని పెంచేటటువంటి లక్షణం కలిగింది. వ్యక్తికి హాని చేసేది ఏంటంటే యాంగర్ యాంగర్ యాంగర్, చాలా వేగంగా కోపాన్ని పెంచేస్తుంది. అంచేత ఉల్లిపాయని ఎక్కువగా వాడుతున్నటువంటి వ్యక్తికి తమోగుణం పెరుగుతుంది. తమోగుణం అంటే నాకంటే ఎవడు లేడు, ఐఎమ్ సుప్రీం, నోబడీ ఈజ్ గ్రేటర్ దెన్ మీ, ఆ అభిప్రాయం బాగా కలుగుతుంది. కాబట్టి ఉల్లిపాయని నిషేధించు అని చెప్పారు. ప్రసాదాల్లో ఉల్లిపాయని కానీ వేసినట్టయితే ఆలయానికి వచ్చి సాత్విక గుణంగా ఉండవలసిన భక్తులందరికీ తమో గుణాన్ని పెంచినట్టయితే వాళ్ళు మొత్తం దేవుడి మీదే తిరగబడే స్థాయికి వస్తారు. కాబట్టి ఎక్కడా ఉల్లిపాయని వాడద్దు అని నిషేధించారు పెద్దలు. ఆరోగ్యరీత్యా తమో గుణం మంచిది కాదు కాబట్టి. ఇక గార్లిక్ ఉండే వెల్లుల్లిపాయ, తెల్లగా ఉండే ఉల్లిపాయ, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అని తెలుగులో ఓ సామెత ఉంది. వెల్లుల్లిపాయకి నిజంగా ఔషధ శక్తి ఉంది. ఔషధ శక్తి అంటే అది అమోఘమైనటువంటి మెడిసినల్ వాల్యూ కలిగినటువంటిది వెల్లుల్లిపాయ. అంచేతనే చిన్నప్పుడు మన తల్లులు అమ్మమ్మలు వెల్లుల్లి కారప్పొడిని ప్రత్యేకంగా కొడుతూ మనకి ఇస్తూ ఉండేవారు. అంతేకాదు, వెల్లుల్లిపాయని వేడి అన్నంలో అలా మూసేసి దాని మీద ఆవు నెత్తిని కానీ వేసి ఒక్కొక్క ముద్ద చొప్పున కానీ పిల్లలకి తినిపించినట్టయితే కడుపులో ఉండేటటువంటి దోషాలు, ముఖ్యంగా వామ్స్ తప్పక పోతాయి. ఇది ఆయుర్వేద వైద్యానికి అనుగుణంగా చెప్పబడ్డది మాత్రమే. అలా అని చెప్పి రోజు వెల్లుల్లిపాయను వాడితే నోటి నుంచి వాసన వచ్చి ఎదుటివాడు నిలబడలేడు. కాబట్టి వెల్లుల్లిపాయని అందుకు వాడకూడదు. అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడి తీరాలని ఆయుర్వేదం చెప్పే మాట. కాబట్టి పెద్ద ఉల్లిపాయ తమో గుణాన్ని పెంచేది, చిన్న ఉల్లిపాయ అనవసరమైన కాలంలో కాకుండా అవసరమైన సందర్భంలో మాత్రమే వాడవలసినది అని ప్రాచీనులు చెప్పిన మాట. రెండవది, గార్లిక్ని పురుషుడు వాడినట్టయితే పూంస్త్వం కోల్పోతూ ఉంటాడు. కాబట్టి వెల్లుల్లిపాయని ఎక్కువ వాడకూడదు అనే యథార్థాన్ని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది. ఈ రెండు కారణాల కారణంగా ఉల్లిని వెల్లుల్లిని నిషేధించారు పెద్దలు. కానీ వెల్లుల్లి మాత్రం అనారోగ్యం కలిగినప్పుడు, దానికి సంబంధించిన అనారోగ్యం కలిగినప్పుడు మాత్రం అది వాడడాన్ని ఆయుర్వేద శాస్త్రం అంగీకరిస్తుంది. ప్రసాదాల్లో మాత్రం దాన్ని ఏ విధంగానూ నిషేధించారు రెండు ఉల్లిపాయల్ని. అది అక్కడి రహస్యం. NyQuil has 10% alcohol, but we cannot drink every day 1 bottle NyQuil, right? So we have to use it as a medicine. And why to worship Lord Hanuman? He worships Lord Rama anyway. Why there are separate temples to Lord Hanuman? అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. బాగా గుర్తుంచుకోండి, పరమేశ్వరుడు ఎప్పుడు దేనికి ఇష్టపడతాడు అంటే ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడో ఆయన్ని సేవిస్తే ఇష్టపడతాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. సపోజ్ ఇఫ్ వీ గో టు ఎనీ హౌస్, ఇఫ్ వీ టేక్ ఎనీ ప్రజెంటేషన్ టు ద హౌస్ ఓనర్, naturally wife of the house owner feels something. Why did he not bring me a gift? Suppose if a gift is offered to the wife of the house owner, naturally house owner feels, why this bloody man has not brought anything for me? Suppose if anything is brought to the kid of these two, naturally two faces will be bright and light. And why? వీళ్ళిద్దరికీ సంబంధించిన వాడు కాబట్టి. బాగా ఆలోచించండి, ఇది నిజమో కాదో. అంచేత ఏ రామచంద్రుడు నాడో ఆయన్ని ఆరాధించిన దానికంటే సాక్షాత్తు తనకి తన భార్య అయినటువంటి సీతకి కూడా పరమ ప్రియుడైనటువంటి వాడు, ఈ ఇద్దరిని కలిపినవాడు అయినటువంటి ఆంజనేయుని ఆరాధిస్తే ఇద్దరూ ఆనందపడతారు. అంచేతనే రామాలయానికి గో టు భద్రాచలం, ఈ 5 lakhs of people on Sriరామనవమి at 2 o'clock, right from the 9 o'clock in the morning till 2 o'clock. At 4 o'clock you will be seeing thousands of people. In the evening and the night you will be seeing only hundreds of people, and then next day in tens. Why? Because రాముడి కంటే కూడా ఆంజనేయ స్వామి గుడిలో ఎక్కువ మనకి జనం కనిపిస్తూ ఉండడమే. అదే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, ఎప్పుడూ నిత్య కళ్యాణం భక్తతోరణంగా జనం కనిపిస్తూనే ఉంటారు.
రాముడు సీత కూడా నిరంతరం చూసేది నా భక్తుడైనటువంటి వాడు, మా ఇద్దరిని కలిపినటువంటి వాడు ఆంజనేయుడు కాబట్టి వాడికి పూజ ఎక్కువ జరగాలని ఇష్టపడుతూ ఉండేటటువంటి వాడు. పరమేశ్వరుడు అంత గొప్పవాడనే యథార్థాన్ని మనం మర్చిపోనే కూడదు. అందుకు ఆంజనేయుడికి ఎక్కువ పూజ జరుగుతూ ఉంటుంది. పరమేశ్వరుడు తన భక్తుడిని ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటాడు కాబట్టి. రాముడికి ఏ పరిస్థితిలో యోగ వాసిష్ఠం చెప్పబడింది? ఆ పరిస్థితి రాముడికి ఎందుకు కలిగింది? విద్యాభ్యాసం అయిన తర్వాత ఆయనకి ఎందుకు అలా విరక్తి వచ్చింది? మంచి గొప్ప మాట ఇది. రావణ వధ కోసమే రాముడు వచ్చాడనేది మన భావన. కేవలం రావణ వధ అయిపోయిన తర్వాత అమాంతంగా వైకుంఠానికి వెళ్ళిపోతే రామచంద్రుడు అంతటి వాడు శ్రీ మహావిష్ణు రూపుడైన వాడు ఈ లోకానికి వచ్చి చేసి సాధించింది ఏమిటంటే రావణుడిని సంహరించి వెళ్ళిపోయాడు అని మాత్రమే కాదు. ఏ వశిష్ఠుడు మహాద్భుతమైనటువంటి బ్రహ్మర్షి స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తో ఆ వశిష్ఠుని ద్వారా ఉన్నటువంటి అనుమానాలన్నిటినీ తీర్చుకోవలసిన బాధ్యత రాముని మీద ఉంది కాబట్టి వశిష్ఠుడిని కావాలని అనేకమైన ప్రశ్నలు వేశాడు. రాముడికి తెలియక కాదు, ఆయన విష్ణువుకు సంబంధించినటువంటి అవతారమూర్తి. మనకి చెప్పాలనే అభిప్రాయంతో, యోగం నిజమైనటువంటి గొప్పదని తెలియచేయాలనే అభిప్రాయంతో యోగ వాసిష్ఠం అనేటటువంటి పేరిట వశిష్ఠుడిని ప్రశ్నలు అడిగి ఆయనలో ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధించిన అమోఘమైన విషయాలన్నింటినీ యోగ వాసిష్ఠంగా లోకానికి తీర్చిదిద్దాడు. నిజమైనటువంటి యోగ వాసిష్టమే మనం చదవకపోయినట్లయితే రామతత్వం తెలిసే అవకాశమే ఉండదు. అందుకనే మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి చూస్తే బంగారు వాకిలికి వెళ్ళబోయే ముందు మూల మీద యోగ నారసింహస్వామి అని ఒక ఆయన కనిపిస్తాడు. ఆ యోగ నారసింహస్వామిని సేవించే బంగారు వాకిలికి వెళ్ళాలి. సహజంగా అందరూ కూడా ఆయన్ని దర్శించకుండా వెళతారు, లేదా ఒకసారి తొంగి చూసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యోగ నారసింహస్వామిని సేవించి మాత్రమే అక్కడికి వెళ్ళాలి. ఇంకో మాట కూడా, మనం చాలా గొప్పవాడని అనుకుంటున్నటువంటి అన్నమాచార్య స్వామి మొట్టమొదటగా అహోబిలంలో ఉండేటటువంటి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన 12 సంవత్సరాల పాటు నరసింహస్వామిని సేవించి నరసింహస్వామికి సంబంధించిన మంత్రం 32 అక్షరాలు కాబట్టి అక్షరానికి 1000 కీర్తనల చొప్పున 32,000 అక్షరాలు యోగపరంగా ఉండే 32,000 కీర్తనలని రాసి అక్కడి నుంచి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడయ్యాడు. అన్నమాచార్యులు అనగానే వెంకటేశ్వర స్వామి భక్తుడు అని అనేసుకుంటాం, కానీ మొదట నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ యోగ విధానాన్ని అభ్యసించిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుల దగ్గరకు వచ్చి 32,000 కీర్తనల్ని అలా పాడుతుండడానికి కారణం యోగ రూపంలో నరసింహస్వామిని దర్శించినటువంటి వాడు కాబట్టి. యాదగిరి గుట్టాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్కి ఓ 80 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నరసింహ క్షేత్రం ఉంది. అక్కడ యోగ నరసింహస్వామి మనకు కనిపిస్తాడు. 5 నరసింహస్వాముల యొక్క సమూహం యాదగిరి గుట్ట. ఆ యోగ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కూర్చుంటే తపోయోగంలోకి వెళ్ళిపోతూ ఉంటే చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకున్నా నమ్మకం ఉన్న వాళ్ళందరూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, అక్కడ శస్త్రచికిత్సకి సంబంధించిన వ్యాధి కలిగినటువంటి వాళ్ళు రాత్రి నిద్రిస్తే స్వామి వచ్చి యోగ రూపంలో శస్త్రచికిత్సని చేస్తాడని, చేసిన కారణంగా మాకు ఈ వ్యాధి కలిగిందని కొన్ని 100 మంది సాక్ష్యాన్ని ఈరోజు కూడా చెప్తూ ఉంటారు. అంచేతనే ఆ యాదగిరిగుట్ట క్షేత్రం మీద చాలామంది రాత్రి వచ్చి పడక చేసి ఆ కష్టాన్ని నివారించుకు వెళుతూ ఉంటారు. అన్నిటిలోకి గొప్పది యోగం కాబట్టి ఆ యోగ విధానాన్ని గురించే స్పష్టంగా ఈ విధంగా చెప్పబడుతుంది. భగవద్గీతలో 18 ఉన్నాయి. వాటికి అధ్యాయాలని పేరు పెట్టలా, కాండలని పేరు పెట్టలా, సర్గలని పేరు పెట్టలా, ఇంకే పేరు పెట్టలా, వాటికి యోగ అనే పేరు పెట్టారు. అలబ్ధస్య లాభో యోగ, లేనిదేదుందో అది రావడం యోగం. అంచేతనే మనం మామూలుగా లోకంలో వాడికి ఈ మధ్య ధనయోగం పట్టింది అంటారు. అంటే ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది అని అర్థం. అంచేత యోగ నరసింహస్వామి అనేటటువంటి దాంట్లో ఉండే యోగం అమోఘమైనటువంటి విధానాన్ని తెలియచేసేది. ఇది దీని సమాధానం. ఎప్పుడు చెప్పారు సార్?
ఏదండి? యోగ వాసిష్టం ఏ కాండలో వస్తుంది మనకి? అసలు రాముడు వశిష్ఠుడు మాట్లాడుకున్న మాటలన్నీ మొట్టమొదటివే, కానీ ఇదంతా అయిపోయిన తర్వాత చెప్పబడినట్టుగా యోగ వశిష్ఠుల్లో కనిపిస్తుంది. వశిష్ఠుడిని నిరంతరం ప్రశ్నలు వేస్తూ ఉంటే, ప్రశ్నలకి సమాధానం ఆయన చెప్తూ ఉంటే, ఇవన్నీ కూడా తర్వాత మనకి అందించి యోగ వశిష్ఠం అని పేరులో చెప్పారు. రాముడు వశిష్ఠుడి దగ్గర కులగురు అయినటువంటి వారి దగ్గర నిరంతరం ప్రశ్నలు అడిగేవాడు. అన్నీ ఒక చోట క్రోడీకరిస్తే వచ్చిన గ్రంథం యోగ వశిష్ఠం. అది మొదట్లోనే కనిపిస్తుంది శ్లోక రూపంగా. Here is another question. I heard a newborn remembers his previous life. Not sure how true or authenticated is it. Does one living being remembers about its previous life at any state of his life? రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్సుఖితో విజంతు. రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్సుఖితో విజంతు. తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని. చాలా గొప్ప మాట ఇది. ఎవరినో మనం మామూలుగా చూస్తాం. I have seen him somewhere, I have seen him somewhere, I have seen him somewhere. He looks like that person who was seen by me, who was seen by me. We think for a while. ఎక్కడ గుర్తుంటుంది, మానేస్తాం. We listen to a music. It is heard by me, it is heard by me, it is heard by me, somewhere, where. We can't find. Simply we lose that. And also the place. ఇదే ప్లేస్లో నేనున్నాను, ఇదే ప్లేస్లో నేనున్నాను. ఇట్లాగే ఇదే కొబ్బరి చెట్టు, ఇదే చెరువు, ఇదే ఇల్లు, ఇక్కడే నేనున్నాను, ఎక్కడో ఉన్నాను. కాసేపు ఆలోచిస్తాడు. He finds no answer. Simply he lives. అది ఎక్కడిదంటే పూర్వ జన్మకి సంబంధించిన ఆలోచన తప్ప మరొకటి కాదు. పిల్లవాడికి మదర్ డస్ నాట్ నో ది లాంగ్వేజ్ ఆఫ్ ద బాయ్. అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడిని ఇలా తల్లి ఒక్కసారి పెట్టుకోగానే హూ లెర్న్డ్ హిమ్ టు సక్ మిల్క్ ఫ్రమ్ ద బ్రెస్ట్ ఆఫ్ ద మదర్, హూ లెర్న్డ్ హిమ్. టక్కన వాడు పాలు తాగడాన్ని చేస్తాడు. ఎవరు చెప్పారు? ఏదైనా భాష వాడికి వచ్చా? ఇలా అంటే నీకు పాలు వస్తాయని ఎవరన్నా చెప్పారా? లేదే. తర్వాత మళ్ళీ వాడు ఖచ్చితంగా పాలు కావాలని ఆకలి వచ్చినప్పుడు అక్కడే ఎందుకు చూస్తున్నాడు? ప్రీవియస్ బర్త్లో అనుభవం తప్ప మరొకటి కాదు. పుట్టుకతో 72 సంగీతంలో ఉండేటటువంటి మేళకర్త రాగాల జ్ఞానం కలిగిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కొంతమందిని పుట్టుకతో నృత్యానికి సంబంధించిన కళలన్నీ కలిగినటువంటి చిన్నపిల్లల్ని చూస్తాం. 3 సంవత్సరాల వయసులో అమోఘంగా అద్భుతంగా సంస్కృతాన్ని మాట్లాడగలిగినటువంటి శంకరాచార్య స్వామి వారిని చూసాం. ఎక్కడి నుంచి అదంతా? పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కార ఫలితం తప్ప మరొకటి కాదు. 2 ఏళ్ళు కలిగినటువంటి పిల్ల అమోఘమైనటువంటి బొమ్మల్ని గీయడాన్ని మనం చూస్తున్నాం. 4 సంవత్సరాల వయసున్నటువంటి వాడు గంధర్వగానంతో ముగ్ధతని చూపిస్తూ అద్భుతంగా పాడగలిగిన వాళ్ళని వితౌట్ గోయింగ్ టు ఎనీ టీచర్ ఎలా వస్తుంది? ఇదంతా కూడా పూర్వ జన్మ జ్ఞానం తప్ప మరొకటి కాదు. ఆ సందర్భంలో తల్లి తండ్రి భారతదేశంలో ఏం చేస్తున్నారంటే, మా వాడు 80 దేశాల రాజుల్ని చెప్పగలుగుతున్నాడు, 90 దేశాలకి సంబంధించిన క్యాపిటల్స్ని చెప్పగలుగుతున్నాడు, 200 కార్లను గుర్తుపట్టగలుగుతున్నాడు, 500 వేషాన్ని గుర్తుపట్టగలుగుతున్నాడు అని దిష్టి పెడతల అన్ని చోట్లకి నింపుతున్నారు. అది సరికాదు. వాడిని ఏం చేయాలి అంటే, వాడిలో ఉన్న ఈ భావనా శక్తిని పెంపొందించేందుకు, ధారణా శక్తిని పెంపొందించేందుకు సంస్కృతాన్ని కానీ వాడిని చదివించినట్టయితే సంస్కృత శ్లోకాలలో గుర్తుంచుకోగలిగిన శక్తి వాడికి పెరుగుతుంది. కాబట్టి ధారణ చాలా అద్భుతంగా పెరుగుతుంది. బాల్యం బుద్ధి బలం చక్షు త్వం మాంసం శుక్రశోణితే
దశకేన నివర్తంతే మనస్సర్వేంద్రియాణి చ. చరకుడు చెప్పాడు ఆయుర్వేదంలో, ఫ్రమ్ 1 to 10 years బాల్యం, బాయ్హుడ్, ఆ టైంలో వాడు ఏది తప్పులైనా చేస్తే ఏదో పిల్లాడండి పాపం, వాడిని పట్టించుకోకండి, ఏం పట్టించుకోరు. బుద్ధి 11 నుంచి 20 సంవత్సరాల వయసులో వాడికి ఐక్యూ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు ట్రాష్ అంతా చూపించారనుకోండి, టీవీలు, సినిమాలు, వీటికే వాడిని అంకితం చేశారనుకోండి, ఆ చెత్తే బుద్ధిలోని వాడికి నిలబడిపోతుంది. ఆ 11 నుంచి 20 సంవత్సరాల వయసులో అమోఘమైన ఐక్యూ డెవలప్ అయ్యేందుకు కావలసినవే వినిపించినట్టయితే బుద్ధిలో మహాద్భుతమైనటువంటి బలం కలిగిన వాళ్ళు అవుతారు. 21 నుంచి 30 వరకు బలం, శరీర బలం పెరుగుతూ ఉంటుంది. అంచేతనే 21 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడిని ఎప్పుడూ రాజుగా చెయ్యరా, యువరాజుగానే ఉంచారు. 21 మధ్య 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాడిని రాజు చేస్తే ప్రతిదానికి మజిల్ పవర్ ఉపయోగించి సాధించేయాలి అంటాడు. అది ప్రమాదం, అది సరైన విధానం కాదు. వాడికి శరీర బలం పెరుగుతుంది. 31 నుంచి 40 వచ్చేసరికి చక్షు, కంటి బలం తగ్గుతుంది. అంచేతనే తెలుగులో చత్వారం అంటారు, చతుర్వారం అంటే 4-10 వయసు వచ్చేసరికి చత్వారం ప్రారంభమవుతుంది. వ్యక్తికి ఉండేటటువంటి శక్తి ఎంతంటే 39 సంవత్సరాల వరకే వ్యక్తి జీవితం. 40 నుంచి డిసెండింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక విశేషం కూడా ఉంది. మనకి 60 సంవత్సరం ప్రభవ దగ్గర నుంచి క్షయ వరకు ఉంటే 40వ సంవత్సరం ఇంటికి వెళ్ళి చూడండి, పరాభవన సంవత్సరం. అక్కడి నుంచి పరాభవం అంటే ఓడిపోవడం. మనం పిల్లకి పెళ్లి చేస్తాం, అల్లుడితో తిట్లు తినాలి, లేదా కొడుక్కి పెళ్లి చేస్తాం, కోడలతో బాధపడాలి, లేదా ఉద్యోగంలో అనుభవంలో ఏదో ఇబ్బందులు పడాలి, లేదా ఇంకోటో పిచ్చి పని ఏదో చేసి తర్వాత నష్టపోవాలి. వాటెవర్ పరాభవం వీఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ 40. పరాభవం దాని పేరు. 60 ఈజ్ కాల్డ్ క్షయ. క్షయ అంటే తగ్గిపోవడం, పూర్తిగా అన్నింటిలోనూ పోలేరా అని చెప్పి ఇండిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ పట్టించుకొని తనం 60 సంవత్సరాలకి స్టార్ట్ అవుతుంది, అది క్షయ. కాబట్టి 40లో మనకి చత్వారం ప్రారంభమవుతుంది. 41 నుంచి 50 వరకు బాల్యం, బుద్ధి, బలం, చక్షు, త్వక్. 41 నుంచి 50 వరకు శరీరం ముడతలు పడ్డం ప్రారంభమవుతుంది. 51 నుంచి 60 వరకు త్వక్, మాంస శాతం తగ్గుతుంది. దాంతో మంచి బలంగా ఉండే మనిషి చిక్కడం ప్రారంభిస్తాడు. ఏమిటండి చిక్కుతున్నారు? అబ్బాయి డైటింగ్ చేస్తున్నాడు. డైటింగ్ కాదు, ఏం కాదు, 51 నుంచి 60 సంవత్సరాలు వచ్చినప్పుడు చిక్కుతాడు. అది దానికి కారణం. 60